హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ చాప్టర్ గురించి తెలుసుకుందామంటే త్రిపుర గురించి. త్రిపుర అంటే ఇటీవలే మూడు రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినందున ఈరోజు మనం చాప్టర్లో త్రిపుర గురించి తెలుసుకుందాం. పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ త్రిపుర రాజధాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. త్రిపుర రాజధాని ఏంటండి? అగర్తల. ఓకేనా, అగర్తల. నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఫ్రెండ్స్? త్రిపుర 60 అసెంబ్లీ స్థానాలు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, ఓకేనా, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఓకేనా, ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్ని అంకెలు రావాలి, ఎన్ని అంకెల సీట్లు గెలవాలంటే 31. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అసెంబ్లీ స్థానాలు 60, ప్రభుత్వ ఏర్పాటుకు 31. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ త్రిపుర రాష్ట్రానికి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి ఫ్రెండ్స్? ఎలక్షన్స్ అని అడుగుతాడు. ఎలక్షన్స్ వచ్చేసి 2023 ఫిబ్రవరి 16న జరిగినాయి ఫ్రెండ్స్. ఎప్పుడు? 2023 ఫిబ్రవరి 16న జరిగినాయి. ఇవి ఎన్నో త్రిపుర అసెంబ్లీ ఎలక్షన్ అంటే 13వ త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు. 13వ అసెంబ్లీ. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటి యొక్క ఫలితాలు అంటే ఎలక్షన్స్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేశారు? 2023 మార్చి 2వ తేదీన వీటి యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇంకోటి, త్రిపుర యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అని అడగవచ్చు. లోక్సభ అంటే 2, రాజ్యసభ అంటే 1 ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అడుగుతాడు. అయితే ఈ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే అదేంటంటే బీజేపీ ప్లస్ ఐపీఎఫ్టీ. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఫ్రెండ్స్. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర. ఈ బీజేపీ ఐపీఎఫ్టీ కూటమి 33 స్థానాలను కైవసం చేసుకుంది ఫ్రెండ్స్. ఓకేనా, 60లో 33 స్థానాలు కైవసం చేసుకుంది. దీంట్లో బీజేపీ వచ్చేసి 32, ఐపీఎఫ్టీ 1, మొత్తం ఎన్ని? 33 స్థానాలు. సో కాంగ్రెస్ మరియు ప్లస్ దాని వామపక్షాలు కలిసి ఎన్ని సీట్లు అంటే 14 సీట్లను గెలుచుకున్నాయి ఫ్రెండ్స్. 14 సీట్లను గెలుచుకోవడం జరిగింది. అయితే త్రిపురలో నూతన పార్టీ ఏర్పడింది. ఎప్పుడు? 2019లో నూతన పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ పేరు త్రిపుర మోథా పార్టీ. ఓకేనా, త్రిపుర మోథా పార్టీ. దీనికి ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే 13 సీట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 60 సీట్లు. ఓకేనా, టోటల్ 60 సీట్లు. దీంట్లో విజయం సాధించింది బీజేపీ అండ్ ఐపీఎఫ్టీ కూటమి. బీజేపీకి 32, ఐపీఎఫ్టీకి 1. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనము ఐపీఎఫ్టీ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర. ఓకే, అదేవిధంగా త్రిపుర యొక్క మొదటి సీఎం ఎవరు? ఫస్ట్ సీఎం. త్రిపుర యొక్క మొదటి సీఎం ఎవరు ఫ్రెండ్స్? సచీంద్రలాల్ సింగ్. ఓకేనా, సచీంద్రలాల్ సింగ్. ఓకేనా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి మనకి, ఎందుకంటే ఏ విధంగా అయినా సరే బిట్ అడగవచ్చు. నెక్స్ట్ రీసెంట్గా ఉన్న సీఎం ఎవరు? రీసెంట్గా 11వ సీఎం ఎవరు? త్రిపుర యొక్క 11వ సీఎం మాణిక్ సాహా. అంటే ఎలక్షన్స్కి ముందు ఉన్న సీఎం ఎవరంటే మాణిక్ సాహా. త్రిపురలో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించబడింది అని కూడా అడగచ్చు. త్రిపురలో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించబడింది సార్? 3 సార్లు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. త్రిపురలో 3 సార్లు. త్రిపుర సీఎంగా ఎక్కువ కాలం పనిచేసింది. త్రిపుర సీఎంగా ఎక్కువ కాలం ఎవరు పనిచేసారు ఫ్రెండ్స్? త్రిపుర సీఎంగా ఎక్కువ కాలం మాణిక్ సర్కార్ ఫ్రెండ్స్. మాణిక్ సర్కార్. ఓకేనా, ఎన్ని సంవత్సరాలు అంటే 19 సంవత్సరాల 363 రోజులు ఫ్రెండ్స్. ఓకేనా, 363 రోజులు ఈయన త్రిపుర సీఎంగా వర్క్ చేయడం జరిగింది. అత్యధిక కాలం అన్నమాట. త్రిపుర మన భారతదేశంలో ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది? త్రిపుర భారతదేశంలో ఎన్నవ రాష్ట్రం? 20వ రాష్ట్రంగా ఏర్పడింది ఫ్రెండ్స్. 20వ రాష్ట్రంగా త్రిపుర ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఇది త్రిపుర అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది 20వ రాష్ట్రంగా అంటే 1972 జనవరి 21. ఓకేనా, ఇది కూడా అడగవచ్చు బిట్టు. ఓకేనా,
నెక్స్ట్ త్రిపురలో గల సరస్సులు ఏమేమి? సరస్సులు వచ్చేసి దంబూర్ లేక్, కమలా సాగర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దంబూర్ లేక్, కమలా సాగర్. ఓకేనా, కమలా సాగర్. నెక్స్ట్ త్రిపుర యొక్క హైకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పడింది అని కూడా అడగవచ్చు. మనకి ఇప్పుడు త్రిపుర వచ్చిందంటే దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వాడు ఏ విధంగా అడిగినా మనము ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా, త్రిపుర హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 2013లో. ఓకేనా, ఇది 3 ఈశాన్య రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి మనం ఈ విధంగా దీని గురించి మనం బ్రీఫ్గా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు త్రిపుర చెప్పుకున్నాం పార్ట్ 1 వీడియోలో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నెక్స్ట్ 2వ ఈశాన్య రాష్ట్రం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్.